హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మక్క పోపుల పెట్టి. ఈరోజు గుమగుమలాడే చికెన్ కర్రీని ఇప్పుడు మనం చేసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆనియన్స్ వేయించేయండి. వేగుతున్నప్పుడే సాల్ట్ తర్వాత పసుపు కూడా యాడ్ చేయండి. ఇవి వేయటం వల్ల చక్కగా మగ్గిపోతుందండి. సాల్ట్ వేయటం వల్ల. తర్వాత పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసేయండి. తర్వాత ఈ ఉల్లిపాయలు వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసి అవి కూడా వేగాక ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేయండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ చూసారా, ఇది సైలాస్ కిచెన్ అనమాట. చిల్లీ పౌడర్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి. సో ఈ కారాన్ని యాడ్ చేద్దాం. అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా ఉందన్నమాట కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సో దీంట్లో ఇది కారం యాడ్ చేసాక ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చికెన్ని దీంట్లో వేసేద్దాం. నేను 1.5 kg చికెన్ చేస్తున్నాను అనమాట అండి. సో దీంట్లో వేసిన తర్వాత ఇది కొంచెం ఉడికాక వాటర్ కొంచెం పోసి ఉడికించండి. తర్వాత దీంట్లో ఒక ట్రిక్ మసాలా పొడి అనమాట. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు మార్కెట్లో ఆన్లైన్లో అవైలబిలిటీ ఉందన్నమాట. సో నేను ఈ ప్యాకెట్ మొత్తం ఈ గరం మసాలా పౌడర్ని వేసేసాను అనమాట. తర్వాత దీంట్లో జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ చేసి దీన్ని కూడా కూరలో యాడ్ చేసేయండి. ఇది వేయటం వల్ల గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది, ప్లస్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక కారం మీ టేస్ట్ని బట్టి ఉప్పుని కారాన్ని కావాల్సినంత యాడ్ చేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర దింపేయండి. కలర్ఫుల్గా మంచి చికెన్ కర్రీ గ్రేవీతో ఇది గారెల్లో తింటే చాలా బాగుంటుంది, చపాతీకి కూడా. ఇదండి, కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేయండి. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.